మహాభారతంలో అర్జునుడు ఎంతో బలశాలి. అర్జునుడు ఏది ఏమైనా లక్ష్యాన్ని అయితే తప్పేవాడు కాదు. అర్జునుడి యొక్క రథసారి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే. అతని రథంపై ఎంతో బలవంతుడైన హనుమంతుడు. అలాగే అర్జునుడి యొక్క రథం సూర్యదేవుని యొక్క ప్రసాదం. అన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా కర్ణుడు ఒక్క బాణం వదలగానే అంతటి రథం మట్టిలోకి దిగిపోయింది. అంత బలవంతుడు కర్ణుడు. అయినా కూడా కర్ణుడికి తనకు తగిన గుర్తింపు ఎందుకు రాలేదో మీకు తెలుసా? చెడువారితో స్నేహం. కర్ణుడికి దుర్యోధనుడితో ఎంతో మంచి స్నేహం ఉండేది. ఒకసారి సభలో ద్రౌపదితో అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు కర్ణుడు తలుచుకుంటే ఒకే క్షణంలో మొత్తం ఆపగలడు, కానీ అలా చేయలేడు. అలాగే మహాభారతం అనే ధర్మ యుద్ధంలో తన స్నేహితుడి కోసం అధర్మం వైపు నిలబడ్డాడు. అధర్మం వైపు నిలబడితే ఎప్పటికీ విజయం దొరకదు గాయస్, అది ఎంత బలవంతుడైనా సరే. కాబట్టి మీరు కూడా స్నేహం చేసేటప్పుడు ఆలోచించి స్నేహం చేయండి. చెరువారు కనపడితే అస్సలు వారితో స్నేహం చేయకండి దయచేసి. వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.